ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, మర్యాదగా మాట్లాడండి. మర్యాద తాగుబోతోడివి, నీకు మర్యాద ఏట్రా? నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు డాష్ ఇచ్చి నేనే డాష్ ఇచ్చానని అబద్ధం చెప్తున్నాడే వీడు. పెద్ద అందగాడని ఆయనకి డాష్ ఇచ్చేస్తారు అమ్మాయిలు. రే పదండ్రా. పదరా. ఆగు. వెళ్ళిపోతున్నాయండి. మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. చూడండి, మీరు తాగేస్తున్నారు. మీరే నాకు డాష్ ఇచ్చారు. సో నా తప్పేం లేదు. ప్లీజ్ లీవ్ ఇట్. ఏంట్రా లీవ్ ఇట్? సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పు. ఎందుకు చెప్పు? అసలు నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? అవును, నేను తాగా. ఇట్స్ ట్రూ. కానీ నీలాగా మిస్బిహేవ్ చేస్తున్నాను. ఇంత స్టడీగా ఉన్నాను చూడు. అనన్య ఆగే. నేను ఎవ్రీ వీక్ వస్తుంటా, ఇలాగే డిచ్ డిచ్ అవుతూ ఉంటా. ఫ్రెండ్స్ అర్లీగా తీసుకొచ్చారు. ఇంకొక 2 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తుంటే నీకు రౌండ్ అయిపోయేదే. రే కార్తీయరా, ఎదుగుండి కీస్. అయ్యో, నా కార్కి పడేశారేంటి? నిన్ను కూడా అలాగే విసిరి పాడేస్తాను. ఏ రేయ్, రా వెళ్దాం. ఆగు. ఎక్కడికి రావట్లేదు. సారీ చెప్పు. చెప్పు. సరే, ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటేనా దబిడి దిబిడే. పోనీలేరా, బాగా డిచ్ అయిపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఆడపిల్ల తాగేసిందని ఊరుకున్నాను. ఎక్కడ ఒకచోట దొరక్కపోదా అప్పుడు చెప్తాను దీని సంగతి. పదరా. గీత, వస్తున్నానండి. ఏంటమ్మా బయట ఒక్కదానివే నుంచున్నావు? ఏం లేదు నాన్న. ఏంది, ఏదో గట్టిగానే తీసుకొచ్చినట్టుండవు? స్వీట్స్ హాట్. రేపు అనన్యని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు కదా, అవి లోపల పెట్టు. సరేనండి. అనన్య ఎక్కడా? అమ్మి ఇంకా రాలేదు. అక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళింది నాన్న. పార్లర్కి వెళ్తే ఇంతసేపు ఏంటమ్మా? ఎందుకో ఆలస్యమైనట్టుంది. నేను ఫోన్ చేస్తాను కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే. ఇదిగో అమ్మే, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎంత ఆలస్యం అవుద్దా? అక్క బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని చెప్పి మనకి చెప్పకుండా పబ్బుకు వెళ్ళింది. పబ్బుకా? అంటే అనన్యకి డింగ్ 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 అలవాటు ఉండదా అమ్మే? దీని దుంపతేగా, దీనికన్నీ నా పోలికలే వచ్చుండే అనుకున్నానే. కానీ ఈ అలవాటు నాకు లేదే.
యాడ్ నుంచి వచ్చిందబ్బా ఆ, దీన్ని కన్నా సచ్చినోడు తాగుబోతు సచ్చినోడే కదా. ఈ అలవాటు ఆడి దగ్గర నుంచి వచ్చుంటది. అనన్య రా మే పట్టుకో. నువ్వెంత ఇక్కడికి వచ్చావు? నువ్వు కూడా పబ్బుకి వచ్చావా? రండి మనం దెక్క వేదికల డాన్స్ చేద్దాం. మేం పబ్బుకు రాలేదు, నువ్వే ఇంటికొచ్చావు. ఎక్కడున్నావో తెలియనంత తాగావా? ఇది అక్కడ దిక్కుమల్ల అలవాటే. తెల్లారితే పెళ్లి చూపులు పెట్టుకుని తెల్లారితే పెళ్లి చూపులని సెలబ్రేట్ చేసుకున్నా. వాళ్ళ కోపంగా చూడకు. నేనేమి కావాలని ఎంత తాగలేదు. ఊరికి పోయిస్తే తాగేవమ్మే. ఏ, నీ కక్కుర్తి బుద్ధులు నాకు లేవు. చెప్తున్నాను కదా, చిన్నప్పుడు అమ్మ మనిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద అని చెప్పి ఎక్కువ అన్నం తినిపించేసేది కదా. అలాగే పబ్బులో మా ఫ్రెండ్స్ అందరూ ఇది నా పెగ్, ఇది నీ పెగ్, ఇది మా అమ్మ పెగ్ అంటూ తెలియకుండా తాగించేశారు. చాలే ఆపు. ఇప్పుడే నాన్న నీ గురించి అడిగారు. అవునా? పద పద వెళ్ళి మాట్లాడదాం. ఆగమ్మే. ఈ అవతారంలో విశ్వనాథం చూశాడంటే తాగింది దిగే వరకు తన్ని తెల్లారే వరకు ఇంటి బయట నిలబెడతారు. పద, ఇటు నుంచి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? ఇటు నుంచి పద. పట్టుకోమ్మే గట్టిగా. వాడలవాటు. పద. గీతా, గీతా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.